లాయర్ లేకుండా విచారణకు రాను కేటీఆర్. ఎలాగైనా తనను ఇబ్బంది పెట్టాలనేదే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. ఇవాళ ఏసీబీ కార్యాలయానికి వెళ్లి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ, డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఈ డ్రామా అంతా జరుగుతోందని ఆరోపించారు. తాను లాయర్లను తెచ్చుకుంటే వాళ్లకు ఎందుకు అంత భయమని ప్రశ్నించారు. ఒక తమ వెంట లాయర్లే లేకపోతే తాను ఇవ్వని స్టేట్మెంట్ను ఇచ్చినట్లుగా లీకులిస్తారని సంచలన ఆరోపణలు చేశారు. పోలీసులపై తనకు నమ్మకం లేదని, అందుకే తన వెంట విచారణకు లాయర్లను అనుమతించాలని ఏసీబీ అధికారులను కోరానని కేటీఆర్ అన్నారు. ఏసీబీ తనపై నమోదు చేసిన కేసులో తాను తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన విషయాన్ని అందులో ప్రస్తావించారు. అలాగే తనకు పంపిన నోటీసులు కేసుకు సంబంధించి తన నుంచి సమాచారంతో పాటు సంబంధిత పత్రాలను ఏసీబీ కోరింది. అయితే అవి ఎలాంటి పత్రాలో స్పష్టత ఇవ్వలేదు. అవి ఎలాంటి పత్రాలో స్పష్టత ఇచ్చి తనకు కొంత సమయం ఇవ్వాలని అందులో కోరారు. అదేవిధంగా రాజ్యాంగం, చట్టం తనకు కల్పించిన హక్కులను వినియోగించుకుంటూనే కేసు దర్యాప్తునకు హాజరై సహరిస్తానని తెలిపారు. అయితే హైకోర్టులో తాను వేసిన క్వాష్ పిటిషన్ తీర్పు రిజర్వులో ఉందని, తీర్పు వచ్చేదాకా తనకు గడువు ఇచ్చే అవకాశం పరిశీలించాలని ఏసీబీ డీఎస్పీ మజిద్ ఖాన్ని కోరారు. నా లాయర్ను నాతో రావొద్దని చెబుతున్నారు. రాజమౌళి కంటే మంచి కథలు రాస్తున్నారు. మిమ్మల్ని నమ్మను అని పోలీసులతో చెప్పా. టాలీవుడ్ దర్శకుల కంటే కొత్త కొత్త కథలు రాస్తున్నారని అన్నాను. న్యాయవాదిని తీసుకెళ్లడం రాజ్యాంగపరంగా నాకు ఉన్న హక్కు. నేను మర్యాదగా విచారణకు సహకరిస్తున్నా. ఇంతమంది పోలీసులు ఎందుకు? న్యాయవాదిని అనుమతించబోమని ఏసీబీ వాళ్లు చెప్పాలి. పోలీసులు ఎందుకు చెబుతున్నారు? హైకోర్టులో ఏసీబీ వాళ్లు గంటలు గంటలు వాదనలు వినిపించారు. ఇవాళ కొత్తగా శోధించి సాధించేదేమీ లేదు. ఆదర్శ పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి. ప్రిన్సిపల్, రాయకోడ్ మండల కేంద్రములో గల తెలంగాణ ఆదర్శ పాఠశాలలో 2025 నుండి 26 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల ప్రిన్సిపల్ రవీందర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 6 తేదీ నుండి వచ్చే నెల అనగా ఫిబ్రవరి 28 తేదీ వరకు అంతర్జాలంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించడం జరిగింది. 6వ తరగతిలో 100 సీట్లు, 7వ నుండి 10వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర. యుఎస్ ఎకనామిక్ డేటా మీద ఇన్వెస్టర్లు ఫోకస్ పెట్టడంతో గ్లోబల్ మార్కెట్లో గోల్డ్ రేటు స్థిరంగా ఉంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ 31.10 గ్రాములు బంగారం ధర $2,647 వద్ద ఉంది. ఈ రోజు మన దేశంలోనూ బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. స్వచ్ఛమైన బంగారం 10 గ్రాములకు దాదాపు 80,000 రూపాయలు రేటు నడుస్తోంది. వెండి ధరలోనూ నేడు ఎలాంటి మార్పు లేదు. తెలంగాణలో బంగారం, వెండి ధరలు. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 78,710 వద్దకు, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 72,150 వద్దకు, 18 క్యారెట్ల బంగారం ధర రూ. 59,030 వద్దకు చేరింది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్లో రూ. 99,000గా ఉంది. ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్లో బంగారం, వెండి ధరలు. విజయవాడలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 78,710 వద్దకు, 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర రూ. 72,150 వద్దకు, 18 క్యారెట్ల బంగారం ధర రూ. 59,030 వద్దకు చేరింది. ఇక్కడ కిలో వెండి ధర రూ. 99,000గా ఉంది. విశాఖపట్నం మార్కెట్లో బంగారం, వెండికి విజయవాడ రేటే అమలవుతోంది. నల్గొండ జిల్లాకు చెందిన సూర్య దినపత్రిక 2025 సంవత్సరం క్యాలెండర్ను సోమవారం నాడు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ ఎస్పీ రాములు నాయక్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేస్తుంది పత్రికా రంగమే అని అన్నారు.
ప్రజా సమస్యలను వెలికి తీసి అధికారుల దృష్టికి తీసుకువెళ్లడంలో సూర్య దినపత్రిక ముందుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లా సూర్య బ్యూరో దోసపాటి సత్యనారాయణ, నల్గొండ బ్యూరో మాధురి యాదగిరి, సబ్ ఎడిటర్ బుర్రి మల్లికార్జున్, మర్రిగూడ రిపోర్టర్ ప్రకాష్, నల్గొండ అర్బన్ రాంప్రసాద్లు పాల్గొన్నారు. ద్వారకా తిరుమలలో 13 నుంచి 15 వరకు సంక్రాంతి సంబరాలు 14న అత్యధిక కళ్యాణాలు అర్జిత సేవలో రద్దు 15న కనుము మహోత్సవం ద్వారకా తిరుమల, చిన్న వెంకన్న క్షేత్రంలో ఈ నెల 13 నుంచి 15 వరకు సంక్రాంతి సంబరాలు జరుగుతాయని ఆలయ ఇన్ఛార్జి ఏవో వేండ్ర త్రినాథరావు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఆలయ తూర్పుగోపురం వద్ద కోలాటం నృత్యాలు, బుడబుక్కల వేషధారణలు, భజనలు, హరిదాసుల వేషధారణలతో ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ నెల 14న సంక్రాంతి సందర్భంగా నిత్యార్జిత కళ్యాణము, ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నామని భక్తులు గమనించగలరని కోరారు. ఈ నెల 15న మధ్యాహ్నం నుంచి సోమవారం కనుమ పండుగ నిర్వహణ నిమిత్తం దొరసానిపాడు గ్రామానికి అట్టహాసంగా బయలుదేరి వెళ్తారని ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు భక్తులు తరలి రావాలని ఈవో కోరారు.